వీడియోలో మనం స్టాక్ ఆప్షన్స్లో స్టాక్ను ఇంట్రాడేలో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. అంటే ఎయిదర్ పుట్ కానీ ఎయిదర్ కాల్ కానీ ఎలా బై చేయాలి, ఓకే, ఏ స్టాక్ను బై చేయాలి, ఏ స్టాక్ను సెల్ చేయాలి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఇంట్రాడేలో ఏ స్టాకులను మనం బై చేయాలి. దానికి ముందు ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఆ తర్వాత చార్ట్ ఇంక్ డాట్ కామ్, ఈ చార్ట్ ఇంక్ డాట్ కామ్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఒక ఫార్ములాను సెట్ చేస్తాం. ఆ ఫార్ములాను సెట్ చేసి ఆ ఫార్ములా ప్రకారం నెక్స్ట్ అంటే రేపు ఏ స్టాకులను మనం కాల్ బై చేయొచ్చు, ఆ తర్వాత ఏ స్టాక్ మనం పుట్ బై చేయొచ్చు అని చెప్పుకుంటాం. ఈ మెయిన్ వచ్చేసేసి దేని మీద బేస్ అయి ఉంటుంది, మనం వచ్చేసి బై చేయడం అనేది స్ట్రైక్ ప్రైస్. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటంటే ఒక స్టాక్కి ఏ ప్రైస్ దగ్గర అయితే అది రన్ అవుతూ ఉంటుందో మనం కానీ బై చేసామనుకోండి, దాన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఏదో మీరు బై చేయండి, సెల్ చేయండి, ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, ఆ రన్నింగ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం బై చేసాము అంటారు. ఈ ఆప్షన్స్లో ఒకవేళ కానీ మీరు ఇంట్రాడే ఆడుతున్నారు అంటే ఆ రోజుకు ఆ రోజు మీరు ఆడుతున్నారనుకోండి, ఒకవేళ అప్పుడు ఏం చేయాలి మీరు, ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అర్ధామని అంటే ఎక్కడైతే ఆ స్టాక్ అంటే ఇప్పుడు వచ్చేసి కరెంట్ ప్రైస్ ఇట్లా ఓపెన్ చేసి మీరు చూస్తే ఆ స్టాక్ వచ్చేసి ఒక 300 దగ్గర రన్ అవుతుంది అనుకోండి, ఓకే, అప్పుడు దాన్ని ఏమంటామంటే అర్ధామని అంటారు. ఒకవేళ కానీ మీరు 300 దగ్గర కానీ మీరు బై చేస్తే దాన్ని అర్ధామని అంటారు. ఒకవేళ అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, దాన్ని నేను చూపిస్తాను మీకు ట్రేడింగ్ వ్యూలో. అర్ధమని అంటే అంటే ఏ ప్రైజ్ మీరు ఎప్పుడైనా కానీ ఒక స్టాక్ మీరు ఆప్షన్స్లో చూసినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రీమియం అనేది మీకు చూపిస్తుంది. ఒకవేళ 300 దగ్గర కానీ స్టాక్ అవుతుంటే 300 దగ్గర ఉండే ప్రీమియం కానీ మీరు బై చేస్తే అదేంది అర్ధమని. ఒకవేళ 300 రన్ అవుతూ ఉంటే మీరు కానీ ఏదో 250 అంటే దానికంటే తక్కువలో అంటే ఇంకా తక్కువలోనే బై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఇందామని అవుతుంది. అదేమో 300 దగ్గర రన్ అవుతుంది కానీ మీరు 250దే బై చేశారు, ఓకే, అది అర్థమని అంటే ఇంకా లోపలికే బై చేశారు. అప్పుడేమవుతుంది, ఒకవేళ కానీ స్టాక్ ఇది ప్రైస్ పెరుగుతూ ఉంటే ఈ ఇందామని ఇది ఇంకా బాగా స్పీడ్గా కూడా పెరుగుతుంది. ఓకే, అర్ధమని ఇందామని ఈ రెండు ఏదైతే మీరు బై చేస్తారో, ఒకవేళ కానీ మార్కెట్ వచ్చేసి ఆ స్టాక్ మార్కెట్లో పెరుగుతూ ఉంటే స్పీడ్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, ఇప్పుడేమో 300 దగ్గర రన్ అవుతుంది, మీరు ఆ స్టాక్ వచ్చేసి ఒక 400కి వెళ్తుంది అనుకుంటారు, మీరేమో 350 బై చేశారనుకోండి, అంటే ఇదేమో ఇంకా 300 రన్ అవుతుంది, మీరు 350 బై చేశారు, అదేంది అవుట్ ఆఫ్ ద మనీ అంటే దూరంలో బై చేశారని. అప్పుడు ఏమవుతుంది, ఈ రన్నింగ్ ప్రైస్ వచ్చేసి దాని దగ్గరికి వెళ్ళేంత వరకు అది కొంచెం స్పీడ్గా మూవ్ కాదు, నిదానంగా వెళ్తుంది. అందుకని ప్రిఫరబుల్ ఏంది, మీరు కానీ ఒకవేళ ఇంట్రాడేలో ఆడుతూ ఉంటే ఎయిదర్ మీరు అర్ధమనిలో ఆడండి, లేదంటే లైట్గా ఇందామనీలో ఆడండి. అంతేగాని అవుట్ ఆఫ్ ద మనీలో డిస్టెన్స్ ఎక్కువలో కొన్నారనుకోండి, అంటే అవుట్ ఆఫ్ ద మనీలో కూడా ఎక్కువ డిస్టెన్స్ అంటే ఇప్పుడు వచ్చి 300 ఉంది, ఆ తర్వాత 350 కొన్నారనుకోండి, అట్లీస్ట్ 50 డిస్టెన్స్. అదే 400 కొంటే వెరీ, ఆ తర్వాత 500 కొంటే చాలా దూరం, అంటే మూమెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు దానికి. ఇది ఎంత ఒకవేళ 400 దగ్గరికి వచ్చా కానీ దీని మూమెంట్ ఉంటుందో కూడా తెలియదు. ఎప్పుడైనా కానీ ఇంట్రాడేలో ఇందామని, ఆ తర్వాత అర్ధమనిలో బై చేయాలి. అది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. హెచ్డిఎఫ్సి అనుకుందాం. హెచ్డిఎఫ్సి ఎక్కడుంది, హెచ్డిఎఫ్సి గురించే చెప్పుకుంటాను కాబట్టి హెచ్డిఎఫ్సినే ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఈ హెచ్డిఎఫ్సి వచ్చి 2245 దగ్గర ఉంది. ఆప్షన్స్ మీరు తీసుకోవాలి డిసెంబర్ది. అప్పుడు ఏం చేస్తారు, 2200 అని కొడుతూనే మీకు లిస్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, సిఈలు పిఈలు అంతా లిస్ట్ అవుతున్నాయి మీకు. డిసెంబర్ది 2500 ఉంది, ఓకే, 2250. నెక్స్ట్ 2200 అంటే 50 డిస్టెన్స్, ఓకే, ఇంకా 2300 అంటే 50 డిస్టెన్స్లో ఒక్కొక్క సిఈ కానీ దానికి పిఈ కానీ ఉంది,
ఓకే, 2200ది కూడా మనం యాడ్ చేద్దాం పిఎల్ని. 2200 పిఈ, 2250 పిఈ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ ఎక్కడ రన్ అవుతుంది, 2250 సిఈ. చూడండి, దీని స్ట్రైక్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రీమియం ఎంత, 76 దగ్గర ఉంది. లాట్ ఎంత, 300. దీనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 23,000 ఇన్వెస్ట్ చేయాలి, 23,070 రూపీస్. దీన్ని ఏమంటారు, హెచ్డిఎఫ్సి ఏమో 2245 దగ్గర ఉంది. అప్పుడు మీరు 2015 తీసుకున్నారు అంటే అర్ధామని, అంటే వెరీ నియర్. ఇది ఇది వచ్చేసి దీనికంటే పైనే ఉంది, అంటే అర్ధామని అంటే 5 పాయింట్సే డిస్టెన్స్ కాబట్టి మీరు దాన్ని అర్ధామని అనే అనొచ్చు. లేదంటే అవుట్ ఆఫ్ ద మనీ అన్నా కానీ అది వెరీ నియర్ ఉంది. ఓకే, అదే కానీ ఇందామని అన్నాను అనుకోండి, 2250 ఉంది కాబట్టి 2000 దగ్గరికి రండి. ఇక్కడ 2000 సి, ఇది ఈ 2000 సి చూడండి ఎంత ఉంది, 104 ఉంది. అంటే ఇంకా ఇది చాలా 200 అంటే 40 పాయింట్స్ అబోలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది కానీ డెప్త్ కానీ మీరు ఈ మార్కెట్ డెప్త్ చూస్తే ఓపెనింగ్ 105లో ఓపెన్ అయింది, లో 95కి వెళ్ళింది, అంటే ఒక 10 పాయింట్స్ డౌన్ అయింది. హై ఎంత వెళ్ళింది, 126 వెళ్ళింది. ప్రీవియస్ క్లోజ్ 107. ఇక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చింది చూడండి రెండింటికి, 20 పాయింట్స్, అంటే 20 ఇంటూ 30, 300. ఓకే, ఆ అమౌంట్ వచ్చినట్టు అనమాట. ఇక్కడ ఓపెనింగ్ 105, లో వచ్చి 95కి వెళ్ళింది, హై వచ్చి 126కి వెళ్ళింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 20 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇదేంది ఇందా మార్కెట్, ఇందా మనీలో కొంతే. ఇదేంది అడ్దా మనీలో కొంతే ఏమై ఉండొచ్చు, మూమెంటం ఎలా ఉంది. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ 80లో ఓపెన్ అయింది, హై 94 వెళ్ళింది, అంటే ఎంత 14. అంటే దానికి దీనికి డిస్టెన్స్ ఎంత ఉంది, 10 పాయింట్స్ డిస్టెన్స్ ఉంది. ఓకే, లో వచ్చి 69, హై వచ్చి 94. ఓకే, ఒకవేళ లో నుంచి హై వరకు తీసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ ఒక ఎన్ని పాయింట్స్, 24 పాయింట్స్ ఉంది. కానీ ఓపెనింగ్కు క్లోజింగ్కు చూసుకుంటే మీకు 14 పాయింట్స్ ఉంది. అంటే మీరు కానీ దగ్గరలో కానీ అర్ధా మనీలో కానీ బై చేస్తే మీకు పాయింట్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం 300 సిఈ తీసుకుంటాం అంటే ఇంకొక 50 పాయింట్స్ డిస్టెన్స్లో. దీన్ని చూడండి, ఓపెనింగ్ వచ్చి 59, క్లోజింగ్ వచ్చి 68. మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్, 8 పాయింట్స్. ఓకే, లో నుంచి కానీ మీరు తీసుకుంటే అక్కడ డిస్టెన్స్ వస్తుంది, కానీ ఓపెనింగ్కు ఆ తర్వాత హైకి డిస్టెన్స్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ పాయింట్స్ వచ్చేసేసి తగ్గిపోతూ ఉంటాయి. అవుట్ ఆఫ్ ద మనీలో కానీ మీరు దూరంగా కానీ ఏదన్నా బై చేస్తే ఒకవేళ స్టాక్ ఎంత పెరిగినా కానీ మీకు దీంట్లో పెద్ద డిఫరెన్స్ కనపరాదు. అదే మీరు కానీ అర్ధా మనీ కానీ ఇందా మనీలో కానీ బై చేస్తే, అట్లీస్ట్ ఇందా మనీ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ మీరు అర్ధా మనీ అంటే 245 ఉంటే 250 తీసుకోండి ఒకవేళ పైకి వెళ్ళేటప్పుడు. అదే కానీ కిందకి వెళ్తా ఉన్నింది అనుకోండి, అప్పుడు కూడా సేమ్ 245 ఉంటే ఏదో 250 తీసుకోవచ్చు, ఎందుకంటే 50 డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఏమైనా కానీ డిస్టెన్స్ అనేది చాలా దగ్గరలో ఉండేది. మీరు ఎప్పుడు ఇంట్రాడే కానీ ఆడేటట్టయితే అర్ధా మనీలో ఆడండి, లేదంటే ఇందా మనీలో దగ్గర డిస్టెన్స్లో తీసుకోండి. అంతేగాని అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ఆడితే, ఒకవేళ స్టాక్ ఎంత పెరిగినా కానీ ఈ అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ఆడితే స్టాక్ ఎంత పెరిగినా కానీ మీకు వచ్చేసి పెద్ద ప్రాఫిట్ రాదు. ఓకే, దట్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ మీరు అర్ధా మనీలో ఆడాలి, లేదంటే ఇందా మనీలో ఆడాలి. అవుట్ ఆఫ్ ద మనీలో కానీ ఆడితే పెద్ద మీకు ప్రాఫిట్ తక్కువ ఉండొచ్చు. అది ఫస్ట్. ఇప్పుడు స్టాక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లాజిక్. మీకు అందరికీ ఆల్రెడీ 2-3 వీడియోలలో చెప్పి, మనకి ఇక్కడ 2 పారామీటర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి బై, ఇంకొకటి వచ్చేసి సెల్. సెల్ అంటే ఏంది, పుట్. ఇక్కడ 2 పార్ట్స్, ఒకటి బై, ఒకటి
సెల్ అంతే కదా. మనం ఏదైనా కానీ చేసేది బై ఎలా చేయాలి, ఏ స్టాకులను బై చేయాలి అంటే ఆ తర్వాత ఏ స్టాకును సెల్ చేయాలి ఇంట్రాడేలో. దీన్ని ఆ స్టాకులను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. దానికి మెయిన్ ఏంటి? స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ అనేది ఏ స్టాకుకి అయితే ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఏ స్టాకుకి అయితే స్ట్రెంగ్త్ ఉండదో ఆ స్టాక్ ఏమవుతుంది? కిందకు పడుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా మనము వర్కౌట్ చేస్తాం? 2 ఇండికేటర్లు చెప్పుకున్నాం. ఒకటి ఆర్ఎస్ఐ, ఇంకొకటి వివాప్. ఈ ఆర్ఎస్ఐలో ఏం చెప్పుకున్నాం? ఎప్పుడైతే ఆర్ఎస్ఐలో 60 కంటే అబోవ్ ఉంటే అది వచ్చేసి బై. వివాప్లో వచ్చేసి లైన్ కంటే బిలో ఉండాలి. అంటే క్యాండిల్స్ కంటే వివాప్ లైన్ కింద ఉండాలి. అర్థమైందా? ఈ వివాప్ లైన్ ఏదైతే ఇట్లుంటుందో ఇప్పుడు క్యాండిల్స్ అనేవి ఎక్కడ ఉండాలి? ఇలా పైనే ఉండాలి. అంటే ఈ క్యాండిల్స్ కంటే ఈ వివాప్ కింద ఉన్నంత వరకు మార్కెట్ ఏంది? బులిష్. అందుకనేంది ఈ వివాప్ లైన్ బిలో ఉండాలి. ఓకే, ఈ 2 కానీ ఉంటే అప్పుడు ఆ స్టాక్ను బై చేయొచ్చు. అదే సెల్ ఎప్పుడు చేయాలి? సెల్ ఎప్పుడు చేయాలంటే ఆర్ఎస్ఐ వివాప్ వచ్చేసి అబోవ్ ఉండాలి. ఈ వివాప్ లైన్ కానీ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు క్యాండిల్స్ అనేది కిందకి ఇలా 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 పడిపోతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? అది వచ్చేసి కింద పడుతుంది అనేసి. ఈ ఫార్ములాను మనం ఒక సైట్లో ఎలా కాన్ఫిగర్ చేస్తామో చూడండి. మీకు ఒకటి చూపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా చూపిస్తా. ఓకే, ఇక్కడ ఇది చూసుకోండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి చార్ట్ ఇంక్. ఇక్కడ చూడండి చార్ట్, ఇక్కడ చూడండి chartink.com, chartink.com అనగానే మీరు కొడితే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఒక పేరు ఇచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. అదేం పేయబుల్ కాదు. మీరు వచ్చేసి ఫ్రీ కూడా వాడుకోవచ్చు. ఓకే, దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో నేను ఆల్రెడీ 2 ఈ స్కాన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మీకు కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. ఇదేంటంటే సెల్ చేయడానికి కావాల్సిన స్టాక్స్ ఎలా చేయాలి, బైకి ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ ఈ స్కాన్స్ అనే దాంట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త దాన్ని కూడా న్యూ స్కాన్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు బై ఒకసారి క్లిక్ చేస్తాను. మీకు చెప్తాను నేను ఎలా ఇది క్రియేట్ చేసుకోవాలని. ఇక్కడ చూడండి ఫార్ములా ఏంది? ఈ లేటెస్ట్ క్లోజ్ అయిన ఏదైనా కానీ స్టాక్స్ గ్రేటర్ దాన్ 1 డే హై, అంటే ముందు రోజు హై కంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి పైన కానీ క్లోజ్ అయింది అనుకోండి. ఓకే, అదొక ఫార్ములా. ఇంకోటి ఏంది? ఆర్ఎస్ఐ వచ్చేసి ఆర్ఎస్ఐ 14 30 మినిట్స్లో ఇది వచ్చి 60, ఆ లైన్ చెప్పుకున్నాం కదా, 60 కంటే పైన కానీ ఉంటే ఆ స్టాక్స్ చూపించు. ఇంకొకటి వివాప్ లైన్ కంటే 15 మినిట్స్ లైన్ కంటే కింద ఉంటాయి ఆ స్టాక్స్ను చూపించు అనేసి మనం ఫార్ములా రాసుకున్నాం. దీంట్లో రన్ స్కాన్ అని కొట్టామనుకోండి, మనకి ఇప్పుడు లిస్ట్ వస్తుంది, స్టాక్స్ లిస్ట్. ఇక్కడ చూడండి, టాటా కెమికల్స్ లిమిటెడ్. ఓకే, ఇవన్నీ ఏంది? బులిష్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది చూడండి ఇండిగో, ఆ తర్వాత బంధన్ బ్యాంకు, ఆ తర్వాత ఐసిఐసిఐ లిమిటెడ్, డిఎల్ఎఫ్. ఓకే, దీంట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకుందామా? ఏం చూజ్ చేసుకుందాం? ఓకే, ఈరోజు ఎస్బీఐ చూద్దాం. మీరు ఏవైనా చూసుకోవచ్చు. ఈరోజు ఎస్బీఐ, ఆర్బిఎల్ ఇవన్నీ చూడొచ్చు. ఎస్బీఐ, ఆర్బిఎల్ చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేయండి. మన ట్రేడింగ్ వీలేకి ఓకే ఎన్ఎస్సి క్లిక్ చేసాం.
ఒకసారి ఫుల్ చార్ట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, ఫార్ములా కరెక్టా? ఈ ఆర్ఎస్ఐ కంటే పైనుంది, అంటే బులిష్లో ఉంది. ఆ తర్వాత ఈ వివ్యాప్ చూడండి, ఈ వివ్యాప్ ఈ లైన్ కంటే పైనుందా? పైనుంది. ఇలా ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ అన్నీ మీకు లిస్ట్ అవుట్ అవుతాయి. ఆ తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ ఏంటంటే ఒక్క ఫిబొనాచి వేసుకోవడం ఒక్కటే. ఫిబొనాచి ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీరు కానీ ఈ ఇంటూ మార్క్ మాదిరి ఉండే దగ్గరికి వచ్చి ఈ ఫిబొనాచి మీరు వచ్చేసి ఎక్స్టెన్షన్ వేసుకోండి. ఫిబ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ నుంచి ఈ లో నుంచి ఈ హైకి ఒక్కసారి అలా ఎడితే మీకు వచ్చి నెక్స్ట్ టార్గెట్లు వచ్చేస్తాయి. మీకు అర్థమైందా? నెక్స్ట్ అప్ సైడ్ ఏం వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇలా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అన్నా వేసుకోవచ్చు, లేదు మీరు వచ్చేసి ఫిబొనాచి రీట్రేస్మెంట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రీట్రేస్ ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఓకే, ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకుంటే ఏమొస్తుందని చెప్పుకున్నాం. ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకుంటే ఒకవేళ కానీ ఇక్కడి నుంచి కిందకు పడేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ వస్తాయి. అదే ఫిబొనాచి చార్ట్ ఇంక్ అనే వెబ్సైట్లో మనము ఇలా బై అంటే బులిష్వి ఏవి అని చూసుకోవచ్చు. అలాగే మనం ఏం చేసుకోవచ్చు, ఈ డాష్ బోర్డ్ స్కాన్స్ని మళ్ళీ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకున్నాను. సెల్ అనేది కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఫార్ములా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడ చూడండి, ఫార్ములా ఈజీ. చూడండి, ఈ ఫార్ములా ఏంది, క్లోజింగ్ వచ్చేసి లెస్లో ఉండాలి, అంటే ప్రీవియస్ లో కంటే లోలో ఉండాలి. ఆర్ఎస్ఐ వచ్చేసేసి మీకు 40 పాయింట్స్ కంటే బిలో ఉండాలి 30 మినిట్స్లో. ఆ తర్వాత వివ్యాప్ వచ్చేసేసి లైన్ వచ్చి క్యాండిల్స్ కంటే పైన ఉండాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకు బీరిష్లో ఉండే ప్రతి ఒక్క స్టాకు ఇక్కడ లిస్ట్ అవుతుంది. మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? జెస్డైల్ చూద్దాం. ఈ జెస్డైల్ ఉంది, ఐటీసీ ఉంది, ఆ తర్వాత ప్రికోల్ ఉంది, అదాని గ్యాస్ ఉంది, ఆర్ఐఎస్ఐఎల్. ఓకే, ఇది చూద్దామండి. ఈ క్రిసిల్ చూడండి, ఏదైతే మీ లైన్ ఉందో ఈ లైన్ చూడండి, ఈ వివ్యాప్ లైన్ కంటే కిందే ఉంది. ఆ తర్వాత ఈ ఆర్ఎస్ఐ కూడా 40 కంటే కిందే ఉంది. ఓకే, మీరు వచ్చేసేసి ఈ విధంగా ఏవేవైతే వీక్ స్టాక్స్ ఉన్నాయో ఆ వీక్ స్టాక్స్, ఏవేవైతే స్ట్రాంగ్గా స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని మీరు ఈ టూల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఎందుకంటే మనం యాక్చువల్గా రీసెర్చ్ చేయాలంటే ప్రతి ఒక్కదాన్ని మన వల్ల కాదు, కాబట్టి ఇలాంటి టూల్స్ని కానీ మనం యూజ్ చేసుకుంటే మనకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎలా చేయాలో మనం చేద్దాం. నేను చూపిస్తాను దీనికి. ఇక్కడ చూడండి, స్కాన్లోకి వెళ్ళండి. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు న్యూ స్కాన్ అనుకోండి, న్యూ స్కాన్స్ అనండి. అప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ క్యాష్ అని ఉంటుంది, ఆ తర్వాత ఫ్యూచర్స్ అని ఉంటుంది. మీరు క్యాష్ అన్న తీసుకోవచ్చు, ఫ్యూచర్స్ అన్న తీసుకోవచ్చు. ఇవి మాత్రమే లిస్ట్ అవుట్ చేస్తాయన్నమాట మీకు ఆప్షన్స్ ఏవైతే ఎనేబుల్ అయినాయో వాటిని. ఇక్కడ ఇది ప్లస్ కొట్టండి, గ్రేటర్ దాన్ 1 డే అగో. ఇది చూడండి, గ్రేటర్ దాన్. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ హై తీసుకున్నారు కదా, ఈ లేటెస్ట్ వచ్చేసి 1 డే అగో. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సింక్ అయిందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫార్ములా లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్ 1 డే హై. ఓకే, ఆ తర్వాత రెండో ఫార్ములా ఏంటి, ఆర్ఎస్ఐ
మీరు వచ్చేసి ఫస్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ తీసుకోండి. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వచ్చేసేసి 30 మినిట్స్. ఓకే, ఏంటి 30 మినిట్స్ కంటే గ్రేటర్ దెన్లో ఉండాలి. ఏంటి ఈ నెంబర్ 60 కంటే అబోవ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా కరెక్ట్ సరిపోయిందా? 30 మినిట్స్ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ నెంబర్ వచ్చి 60 కంటే అబోవ్ ఉండాలి. ఇలా యాడ్ చేయాలి. ఇంకొకటి ఏం యాడ్ చేయాలి? యాడ్ ఇది వచ్చేసేసి VWAP. ఈ VWAP వచ్చేసేసి ఈ లేటెస్ట్ ఏమై ఉండాలి? లెస్సర్ దాన్ క్లోజింగ్ వచ్చేసి 5 మినిట్స్. ఓకే, ఫార్ములా సరిపోయిందా? ఇక్కడ చూడండి ఏమైంది? లేటెస్ట్ క్లోజ్ గ్రేటర్ దాన్ 1 డే అగో హై. ఆ తర్వాత 30 మినిట్స్ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. ఆ తర్వాత VWAP లేటెస్ట్ వచ్చేసి లెస్సర్ దాన్ 5 మినిట్స్ క్లోజ్. ఇది వచ్చేసి బైకి. ఎలా సేవ్ చేసుకోవాలి దీన్ని? జస్ట్ సేవ్ ఇక్కడ వచ్చి ఇలా ఇచ్చుకోండి. ఓకే, STOCK స్టాక్ బై ఆప్షన్స్. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇదేంటి? బులిష్ స్కాన్ అంటే బై అంటే ఏంది? బులిష్ స్కాన్ కదా. ఇలా సబ్మిట్ అంటే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కానీ స్కాన్లో కానీ చూశారనుకోండి, మీకు ఇక్కడ ఇప్పుడు నేను స్టాక్ బై ఆప్షన్ అనేది క్రియేట్ చేశాను చూడండి. ఓకే, మీరు కానీ ఇలా క్లిక్ చేసి మీరు కానీ రన్ స్కాన్ అన్నారనుకోండి, మీకు స్టాక్స్ మొత్తం కనిపిస్తాయి. ఏవైతే మీరు వీటిలో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇటు చూడండి స్కైప్ జెట్. ఆ తర్వాత ఇలా మొత్తం అన్ని స్టాక్స్ ఏవేవైతే బులిష్ ఉన్నాయో, స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ క్యాష్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్ స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మీరు అదే కానీ ఏ స్టాక్స్ను మీరు సెల్ చేయాలనుకుంటారు వాటికి ఏం చేయాలి చూడండి. ఒకటే లేటెస్ట్ క్లోజ్ లెస్ దాన్ 1 డే అగో లో, అంటే ముందులో కంటే మళ్ళీ లోలో ఉన్న వాటిని. ఆ తర్వాత వచ్చి 30 మినిట్స్లో ఆర్ఎస్ఐ లెస్ దాన్ 40 పాయింట్స్ కంటే కింద ఉండేటివి. VWAP లైన్ కంటే ఏదైతే పైన ఉంటుందో, అంటే VWAP లైన్ కిందకు వచ్చేసింది అంటే ఏంది అర్థము? అవన్నీ బీరిష్లో ఉంది అని అర్థం. ఓకే, స్టాక్స్ను ఏవైతే వీక్గా ఉన్నాయో స్టాక్స్, ఏవైతే బులిష్గా ఉన్నాయో స్టాక్స్ వాటిని చూసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క స్టాక్ను మీరు మానిటర్ చేయండి కొద్ది రోజులు. ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ కానీ కొన్ని స్టాకులను ప్రాక్టీస్ చేస్తూ పోతే మీ చేతిలో ఒక 10 to 15, 20 స్టాక్స్ కానీ మీ చేతిలో కానీ ఉన్నాయంటే మీకు తెలుస్తుందన్నమాట ఎలా ఆడాలి వీటిని. మీరు వచ్చేసి ఫస్ట్ చిన్నగా ప్రాక్టీస్ చేయండి. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అసలు స్టాక్ బై చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ వీడియో నుంచి గుర్తున్నాయి కదా? అవన్నీ ఒకసారి చూసుకోండి. ముందు న్యూస్ ఉండాలి, ఆ తర్వాత మీకు వచ్చేసేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోవాలి, ఆ తర్వాత మార్కెట్ ట్రెండ్ ఏ సైడ్ ఉందో చూసుకోవాలి, ఆ తర్వాత మనము ఇండికేటర్స్ మనం చెప్పాం కదా, ఒకటి VWAP, ఆ తర్వాత RSI, ఆ తర్వాత ఫిబొనాచి. ఈ 3 ఇండికేటర్స్ను యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. మెయిన్ వచ్చేసేసి ఈ పర్టికులర్ సైట్ ఏదైతే ఈ సైట్ ఉందో ఈ chartinc.com, ఈ సైట్లో ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్. దీంట్లో మీరు వచ్చేసి 2 స్కాన్స్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలు బాగా హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నాకేవైనా కొన్ని తెలిస్తే వాటిని చెప్తాను. మీరు వచ్చేసి ఈ స్ట్రైక్ ప్రైజ్ను కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్.